హలో అందరికీ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ టోడూస్ వ్లాగ్స్. ఈ వీడియోలోనైతే మేము విలేజ్కి అయితే వెళ్తున్నాము. సో చాలా డేస్ అయిపోయింది వెళ్ళక. చాలా డేస్ అనడం కన్నా మంత్స్ అయితే అవుతుంది. సో అందుకనే నేను, అత్తయ్య, చందు, బుడ్డోడు అందరం కలిసి బయలుదేరినాం అనమాట. సో ఇంకా నైట్ ఎక్కితే మార్నింగ్ కల్లా దిగుతాము. సో మేము నైట్ ఆల్రెడీ ఎక్కేసినాము. ఇది మార్నింగ్ అయిపోయిందనమాట. నైట్ చాలా చీకటి ఉండే వరకు వీడియో తీయడానికి వీలవ్వలేదు. సో ఇంకా మోస్ట్లీ ఫారెస్ట్ ఏరియా అదంతా దాటేసినాము. అండ్ ఇంకొక హాఫ్ అన్ అవర్లో అలా దిగుతామన్నమాట. ఈయనకి ఎంత హ్యాపీగా ఉందంటే ట్రిప్పుల మీద ట్రిప్పులు వేయడం వల్ల చాలా హ్యాపీగా ఉన్నాడు బుడ్డోడు. ట్రైన్లో వెళ్తుంటే ఈ మంకీస్ అయితే కనిపించినాయి. మేము నైట్ తెచ్చుకున్న ఫుడ్ అంటే రైస్ ఉందన్నమాట. రైస్ మిగిలిపోయి ఉంటే వేస్తున్నాం ఇక్కడ. సో ఒక్కదానికి వేస్తే మాత్రం ఎంబడి మంకీస్ వస్తూనే ఉన్నాయి. అండ్ ఒక్క ముద్ద వదిలేసి ఇంకొక ముద్ద ఫ్రెష్గా వేసామనుకోండి, చేతిలో ఉన్నది పడేసి ఇంకొకటి తీసుకుంటున్నాయి అన్నమాట. సో ఇంకా ఒక్కటి వచ్చేస్తే ఇంకా వాటి ఫ్రెండ్స్ అన్నీ వచ్చేస్తున్నాయి అన్నమాట. అండ్ మా బుడ్డోడు వీటికి వేస్తూ కూడా వాడు కూడా తింటున్నాడు. మార్నింగ్ మంకీస్కి వేస్తూ ఆయన కూడా చూడండి ఆ బాక్స్ పట్టుకొని ఎలా తింటున్నాడో. అండ్ ఇక్కడైతే ఇంకా మా అత్తయ్య మీద చందు ఒరిగి కూర్చునే వరకు ఇంకా వాళ్ళతో గొడవ పడుతున్నాడు అనమాట. కూర్చోవద్దనమాట నా మీద కానీ అత్తయ్య మీద కానీ. ఈమె మా అత్తయ్య వాళ్ళ సిస్టర్ పెద్ద ఆమె. సో ఇంకా అందరం కలిసి విలేజ్కి అయితే వెళ్తున్నాము. క్లైమేట్ అయితే మార్నింగ్ కాబట్టి ఓకే కూల్గానే ఉంది. సో మేము ఉన్నన్ని డేస్ అయితే చాలా వేడి అనిపించింది విలేజ్లో మాత్రం. సో హైదరాబాద్లో మాత్రం ఫుల్ వర్షాలంట. మేము మొన్నటి వరకు అయితే తమిళనాడు వెళ్ళొచ్చినాము ఒక 1 వీక్ వరకు. సో ఇప్పుడైతే ఇంకొక 1 వీక్ అయితే విలేజ్కి అయితే వెళ్తున్నాము. అయినా కూడా మా చిన్నోడికి ఇంత కూడా బోర్ కొట్టడం లేదు. ట్రావెల్ చేయమంటే ఎంతైనా ట్రావెల్ చేస్తాడు మా చిన్నోడు. సేమ్ నాలాగానే ఎక్కడికైనా వెళ్ళాలంటే నేను కూడా ఫస్ట్ ఉంటా. అండ్ నాలానే ఇంకా ఆయన కూడా చూడండి ఎంత మంచిగా హ్యాపీగా ఆడుకుంటాడు అంటే అసలు బోరే కొట్టదు. ప్రతి దాంట్లో ఏలు పెట్టుకుంటా చాలా మంచిగా ఆడుకుంటాడు. ఈ మధ్య ఇంకా వాళ్ళ అత్తతో ఎక్కువ ఆడడం అయిపోయింది. ట్రైన్లో మాత్రం చాలా తక్కువ రష్ ఉంది. కొన్నిసార్లు చాలా ఎక్కువ రష్ ఉంటుంది. ఈసారి అయితే చాలా తక్కువ అనిపించింది మాకు. మేము రిజర్వేషన్ సీట్స్ చేసినాడు మా మామ. సో ఇంకా ఫైనల్గా అయితే ఇంకా విలేజ్కి అయితే వెళ్తున్నాము. కొన్ని డేస్ అక్కడ ఉందాము అనేసి. ఇంకా మన స్టేషన్ వచ్చేసింది, మనం కూడా దిగిపోవాలి ఇంకా. అండ్ ఫైనల్గా ఆంధ్రాకి అయితే రీచ్ అయిపోయినాము. అండ్ ఇక్కడ ఒక్కసారి వదిలేసినామంటే దొరకడు, ఇంకా పరిగెత్తుకుంటూ ఉంటాడు. ఇంకా ఒక్కసారి చేయి విడిస్తే చాలు ఇంకా వాడు ఇంకా మన చేతులకు దొరకడమే కష్టము. వాళ్ళ అత్తని ఎంత సతాయించుకుంటూ తీసుకెళ్తుందంటే అస్సలు ఆగడం లేదు. ఇవన్నీ కాదనేసి ఆ ట్రాలీ మీద కూర్చోబెట్టడానికి ట్రై చేస్తుంటే కూడా ఇంకా కూర్చుంటలే, కొంచెం అన్కంఫర్టబుల్గా ఉందన్నమాట దాని మీద. అందుకనేసి మళ్ళీ దింపేసింది. ఇంకా ఇప్పుడు ట్రైన్లో చాలాసేపు నైట్ అంతా జర్నీ చేసి అలా కూర్చొని ఒకే దగ్గర ఉండేసరికి పిల్లలకి కొంచెం కంఫర్టబుల్గా అనిపించదు కదా. అందుకని కాసేపు వదిలేసినామంటే కొంచెం ఫ్రీగా రిలాక్సింగ్గా ఉంటుంది. కాకపోతే ఇంకా ఆ పని అంతా ఇంటికి వెళ్ళిన తర్వాత చేయాలి, ఇక్కడ స్టేషన్లో చేయడం కరెక్ట్ కాదు కదా. అండ్ తర్వాత అయితే ఇంకా నేను చేయి పట్టుకొని నడిపిస్తూ ఉన్నా. ఎంత గట్టిగా పట్టుకున్నా కూడా చెయ్యి ఎప్పుడన్నీ వదిలిపించుకోవాలా అన్నట్టున్నాడు. అండ్ లిఫ్ట్కి ఎక్కేసి ఇంకొక అటు సైడ్ వెళ్ళాలన్నమాట. మనం దిగిన సైడ్ నుంచి ఇంకొక సైడ్ వెళ్ళేసి ఇంకా మా మామ వచ్చినుంటే ఇంకా ఆటోకి వెళ్తున్నాం అనమాట. ఇక్కడ నుంచి మేము ఇంకా ఇంటికి వెళ్ళడానికి 1/2 అవర్ 1 అవర్ అయితే టైం పడుతుంది. ఇంకా జర్నీ అంతా అయిపోయింది, ఇంటికి కూడా రీచ్ అయిపోయినాం అనమాట. ఫైనల్గా ఇది మా ఇల్లు. ఇంకా ఇంటికి అయితే వచ్చేసినాము. సో ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత మా రిలేటివ్స్ టీ తీసుకొని వస్తే టీ తాగుతున్నాము. బ్రేక్ఫాస్ట్ కూడా చేస్తున్నాము. ఈయన చూడండి, ఈయనకు కూడా ఆకలేసిస్తుంది. ఇంకా నేను చందు ముగ్గురం కలిసి తింటున్నాం అనమాట. అండ్ నెక్స్ట్ డే అయితే అలా కొంచెం బయటకు అయితే వెళ్ళినాం అనమాట. సో బయటికి వెళ్ళి ఆ పొలాలు అవన్నీ చూస్తూ ఉన్నాము. ఈయనకు అంత కొత్తగా అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు కొన్ని గుర్తుపడుతున్నాడు కాబట్టి అన్ని కొత్తగా అనిపిస్తుంది. నన్ను ఎక్కడెక్కడ తిప్పుతున్నారా అనేసి అనుకుంటున్నాడు చిన్నోడైతే. అండ్ ఇంకా విలేజ్ బాగుందో లేదో కామెంట్ చేసేసేయండి. సో ఇంకా మా విలేజ్లో అయితే స్టార్టింగ్ సమాధులు ఉంటాయి, దాని తర్వాత ఎంట్రీ అనమాట. అండ్ చాలా బాగుంటుంది.
స్కూల్ అండ్ కాలేజెస్ కూడా ఇట్లా టౌన్‌లో ఉంటాయన్నమాట. విలేజ్‌లో అంత పెద్ద పెద్ద అంటే ఇట్లా షాపింగ్ మాల్స్ అలాంటి అట్లా గాదు. మొత్తం విలేజ్ టైప్ అన్నమాట. బావుంటుంది. సో, కొంచెం ఎక్కువ సరుకులు తెచ్చుకోవాలి అలాంటి టైంకైతే ఇంకా మొత్తం టౌన్‌కి వెళ్ళాలన్నమాట. సో, ఇక్కడ నుంచి ఒక హాఫ్ అన్ అవర్‌లో వెళ్ళొచ్చు. సో, ఫైనల్‌గా ఇక్కడ మా ఇల్లు చూసేయండి. ఇంకా బయట నుంచి అయితే ఇది మా ఇల్లు అన్నమాట. అండ్ బయటికి వెళ్ళినాం గదా! బయటికి వెళ్ళేసి ఇంకా వచ్చేసినాము. మా అత్త చూడండి ఇంగా ఎళ్లి గేట్ తీస్తుంది. ఏమున్నా లేకపోయినా గూడా మా అత్తకి ఇంకా ఊరికొచ్చినామంటే ఆమె హ్యాపీనెస్సే వేరు. వేరే వైబ్ ఉంటదనమాట. ఊరికెళ్తున్నామంటే చాలు చానా హ్యాపీగుంటది. వచ్చేటప్పుడు అంతే సాడ్‌గా ఉంటది. మా మామయ్య వాళ్ళ అమ్మగారనమాట. సో, ఇప్పుడు మేము వెళ్ళేసొచ్చింది కూడా సమాధి దగ్గరికి వెళ్ళినాము. అట్లా వీడియోస్ తీసుకోవచ్చా లేదా అనేసైతే తీయలేదు. సో, బయట అయితే ఇది వరండా అనమాట. సో, ఇంకా ఇది ఎంట్రీ మెయిన్ డోర్ అనమాట. అండ్ ఇదంతా హాల్. సో, అక్కడ ఒక సింక్ ఉంది. హాల్‌లో నార్మల్‌గా సింపుల్‌గా ఎక్కువ మేము ఉండం కాబట్టి సింపుల్‌గా అలా చైర్స్ అయి ఉన్నాయన్నమాట. అండ్ గ్లాసెస్ ఇవన్నీ పెట్టుకున్నాము. మా చందుకు చూడండి మంచిగా ఫ్రేమ్స్ అంటే చాలా ఇష్టం. సో, మా మామ మిలిటరీలో ఉన్నప్పుడు రిటైర్ అయిన తర్వాత ఇంకా ఈ ఇల్లు కట్టేసినారంట. అండ్ ఇక్కడ చూడండి బైబిల్స్ అండ్ జీసస్ ఫొటోస్ అలాంటివి పెట్టుకోవడానికి చిన్నగా అలా కట్టించారనమాట. ఇది మెయిన్ డోర్. సో, ఇక్కడ ఒక బెడ్రూమ్ ఉంది. ఇక్కడ ఒక బెడ్రూమ్ ఉంది. ఇది కిచెన్ అన్నమాట. మా అత్తయ్య వాళ్ళ అత్తయ్యకైతే పరమాన్నం అంటే చాలా ఇష్టం అంట. సో, ఇంకా సమాధి దగ్గరికి వెళ్ళినాం కాబట్టి ఇంకా పరమాన్నం అయితే చేసిందనమాట. సో, బెల్లం వేసి చేస్తారు కదా అలా చేసినారు. ఇక్కడ అన్ని కబోర్డ్స్ ఉండే. సో, అవి అంటే ఆ వుడ్ మొత్తము ఎట్లనో పాడైపోయి అలా అయిపోతుందనేసి తీసేసినారు. ఇంకా పరమాన్నం అయితే కొంచెం అందరికి ఇద్దామనేసి కాస్త ఎక్కువ క్వాంటిటీలోనే చేసింది. అండ్ వాళ్ళ అత్తయ్యకి అయితే చాలా ఇష్టం అంట. సో, పండగలప్పుడు ఇట్లా జ్ఞాపకార్థంగా చేసుకుంటారు కదా, మెమొరీ డేగా అలా చేసుకుంటారు కదా, ఆ టైంలో కూడా ఎక్కువగా ఇదే చేస్తారనమాట ఇష్టం అనేసి. నెయ్యి అంటే అస్సలు ఇష్టం ఉండదంట. తనకి పెట్టేసి వచ్చిన తర్వాత మేము ఇప్పుడు నెయ్యి వేసుకుంటున్నాము. అండ్ ఇక్కడ ఎగ్స్ రేట్ ఎంత అంటే ఒక్కటే 10 రూపీస్ అంట. అండ్ అందుకే ఎగ్స్ చూపించిన నేను. సో, ఇక్కడ కూడా కబోర్డ్స్ ఉండే చూడండి అక్కడ పైన కనిపిస్తుంది కదా మీకు, అవన్నీ తీసేసినారు. మొత్తం అవి విరిగిపోయి అంటే క్వాలిటీ బాగాలేవంట. కానీ చాలా ఖర్చు పెట్టి చేయించినారంట. ఫైనల్గా ఇదైతే మా విలేజ్లో ఉన్న మా కిచెన్ అనమాట. సో, చాలా వెలుతురు వస్తుంది, వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది. కుకింగ్ వీడియోస్ చేసుకోవడానికి ఏ వీడియో చేయడానికైనా కూడా ఆ ప్లేస్ చాలా బాగుంటుంది. ఇంకా ఇదైతే మనం ఎక్కువగా ఉండే ప్లేస్ అనమాట. ఎందుకంటే ఆడవాళ్ళందరం మిర్రర్ దగ్గర ఫొటోస్ తీసుకోవాలంటే చాలా మందికి ఇష్టం కదా. సో, అందుకని ఈ ప్లేస్ చాలా బాగా అనిపిస్తుంది. సో, ఇంకా ఇక్కడ ఒక సింక్ ఉంది అండ్ చాలా బాగా అనిపిస్తుంది. నాకు పెళ్ళైన తర్వాత ఎక్కువ మా ఇంట్లో నచ్చిన విషయం ఏంటంటే ఈ డ్రెస్సింగ్ టేబుల్ అనమాట. ఫస్ట్ ఫోటో అందులోనే దిగిన ఇంట్లో. చాలా బాగా అనిపిస్తుంది. ఇది ఒక బెడ్రూము. సో, దీంట్లో కూడా చాలా మంచిగా వెంటిలేషన్ వస్తుంది. బయట నుంచి చాలా చల్లగాలి వస్తుంది. వర్షాకాలం అండ్ చలికాలం అయితే భలే ఉంటుంది విలేజ్లో. క్లైమేట్ అయితే మంచిగా ఉండాలనిపిస్తుంది. ఎండాకాలం ఎక్కువగా ఉండలేం కానీ సో, వర్షాకాలం చలికాలం అయితే బాగుంటాము. అండ్ ఈ బెడ్రూమ్లో ఉన్న వాష్రూమ్ అనమాట. సో, ఇది ఇంకొక రూమ్. అండ్ ఈ రూమ్ చూడండి ఇక్కడ కబోర్డ్స్ కొంచెం బాగున్నాయి. ఇక్కడ అత్తకైతే కొంచెం ఇలాంటి గ్లాస్వి ఇవన్నీ చాలా ఇష్టము. అక్కడ మామ డ్యూటీ చేసేటప్పుడు కూడా ఎక్కువగా అలాంటివే కొనేదంట. సో, అవన్నీ మంచిగా పడేసుకోకుండా పగలగొట్టకుండా జాగ్రత్త దాచిపెట్టుకుంది. సో, ఇది ఇంకొక చిన్న బెడ్రూమ్ అనమాట. ఇది ఒక వాష్రూమ్ ఉంది ఇక్కడ. సో, అటు సైడ్ హాల్ సైడ్ రెండు, ఒక ఇటు సైడ్ ఒక రైట్ సైడ్ ఒకటి లెఫ్ట్ సైడ్ బెడ్రూమ్స్. ఇంకా ఇది అంతా బయట అనమాట. మొన్న వచ్చినప్పుడు మా మామ ఇదంతా ఫెన్సింగ్ టైప్ వేసినారు. చెట్లు అయి పెట్టుకోవడానికి చాలా ప్లేస్ ఉంది బయట కూడా. అండ్ అత్త అల్లుడు అయితే ఇంకా బయట ఆడుతూ ఉన్నారు. ఫైనల్గా ఇదైతే విలేజ్లో మా హోమ్ టూర్. మీకు నచ్చిందో లేదో కామెంట్ చేసేయండి. నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.